ఇదిగోండి లేత సొరకాయ, ఒక చిన్న సొరకాయ ముక్కలు చేస్తున్నాను. ఇంకొక ముక్క ఇంత దొడ్డు ఇట్లా ఉంది సొరకాయ. అన్నీ కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు, మెంతాకు ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం పెసరపప్పు, ఈ పెసరపప్పు చాలా కొంచెం ఒక టీ కప్పుతోటి అరకప్పు తీసుకున్నా. ఇది రొట్టెలోకి చాలా బాగుంటుంది. చేస్తాను, మళ్ళీ పోనికేసేటప్పుడు చూపెడతాను. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లాకు, మెంతాకు, కొత్తిమీర, పప్పు, ఇవి సొరకాయ ముక్కలు ఇప్పుడు పోనికి వేసేద్దాం. స్టవ్ వెలిగించాను, ఇప్పుడు పెట్టేశాను. నూనె వేస్తున్నా, 2 స్పూన్ తోటి మంచిగా చాలు. 2 పెద్ద స్పూన్లు నూనె, పోపుల గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిఆకు, దీంతో మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లాకు, మెంతాకు ఇప్పుడు తాజాగా దొరుకుతాయి కదా చలికాలం. వంటలు కూడా చాలా బాగుంటాయి ఇలాగే ఇప్పుడు చేస్తాం. మెంతాకు, దింపే ముందు కొత్తిమీర వేస్తారు. ఇప్పుడు తగినంత పసుపు, కూరకు తగినంత పసుపు. ఇప్పుడు ముక్కలు, సొరకాయ ముక్కలు,
ఇప్పుడు పప్పు వేసుకుందాం. కాస్త మగ్గినాక చూపెడతా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి వేసేద్దాం. ఇందులో అల్లం వెల్లుల్లి వేయకూడదు, నాకు నచ్చదు, బాగోదు. కొంచెం నీళ్ళు కూడా వేసి మంచిగా ఉడకనిద్దాం. అంతేనండి, ఉడికినాక చూపి. అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసి దించుకోవటమే, బంద్ చేసేస్తే అయిపోతుంది. రొట్టెలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. జీలకర్ర వెల్లుల్లితోటే చేసుకోవాలి ఇది. పచ్చిమిరపకాయలు అంతే, కారపొడి మసాలా వేయకూడదు, అది వేసుకోవద్దు, బాగోదు. ఇక మేము ఇలా చేసుకుంటాం. మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. అయిపోయింది కూర. సొరకాయ కూర అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే.